అండి. ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, చింతపండు పులుసు, కడిగిపెట్టుకున్న చేపలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్టుపట్లాడేంత వరకు ఉంచాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్నాక వేగంగా మగ్గాలంటే సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటాలు వేసి ఉప్పు వేసి సిమ్లో పెట్టి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. అందులో పసుపు, కారం, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి ముక్కలకు మసాలా పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అలాగే మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత పొంగు వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసు